కరీంనగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొనసాగుతున్నటువంటి పార్టీ మార్పులు, ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వైపు అభ్యర్థులు ఆశావాహులు ఉన్న నేపథ్యంలో పార్టీ మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. రామగుండంలో అధికార పార్టీ రెబల్ అభ్యర్థులు గొడవ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జోరుగా ఒక్కొక్క పార్టీకి సంబంధించిన రాజీనామాలు జరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు పార్టీల్లో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. వేరే పార్టీలో చేరికలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి, ఎవరెవరు రాజీనామా చేస్తున్నారు, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి శ్రీకాంత్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ప్రధానంగా చూసుకుంటే రామగుండం నియోజకవర్గంలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రామగుండం నియోజకవర్గంలో అధికార పార్టీ రెబల్ అభ్యర్థులు మొదటగా ఈ పంతాకు శ్రీకారం చుట్టారని చెప్పవచ్చు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికార పార్టీలో గుబులు రేపింది రామగుండం నియోజకవర్గం కేంద్ర బిందువు అని కూడా చెప్పవచ్చు. ఇక్కడ మొదలైన ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాకిందని చెప్పవచ్చు. అయితే రేపు కందుల సంధ్యారాణి, పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి బీఆర్ఎస్ పార్టీతో పాటు తన పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్టుగా కూడా తను ఒక ప్రకటన వెలువరించిన పరిస్థితి అయితే ఉంది. రేపు అధికారికంగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు, పార్టీతో పాటు పదవికి కూడా రాజీనామా చేసి రాబోయే ఎన్నికలలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలుస్తానని ప్రకటించిన పరిస్థితి అయితే నెలకొంది. దీంతో రామగుండం నియోజకవర్గంలో ఒక్కసారిగా అంటే మొత్తం రాజకీయ వాతావరణం అంతా కూడా హీటెక్కింది. అంటే మొదటి నుంచి కూడా ఊరుకంటి చందర్ పై ఉద్యమం చేస్తున్న 5గురు అభ్యర్థులు ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి రాజీనామాకు తెరలేపారు. అంతేకాకుండా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ కూడా సంతోష్ కుమార్ కూడా రాజీనామా చేశారు. ఇప్పటికైతే ఏ పార్టీలోకి చేరలేదు. ఇటు పోతే సిరిసిల్ల నుండి కటక మృత్యుంజయం బీజేపీ పార్టీ నుండి కూడా ఆయన రాజీనామా చేసి ఇటీవలే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ లో చేరిన పరిస్థితి అవుతున్నా. అంటే నిన్న కూడా రామగుండం నియోజకవర్గంలో బీజేపీ సీనియర్ నేత ఎవరైతే మా గత ఎమ్మెల్యే కూడా మాజీ ఎమ్మెల్యే రామగుండం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పదవి చేపట్టి తర్వాత ఆర్టీసీ చైర్మన్ గా కూడా పదవి చేపట్టి పెద్దపల్లి జిల్లాకు బీజేపీ జిల్లా అధ్యక్షులుగా ఉన్న సోమారపు సత్యనారాయణ కూడా నిన్న పార్టీకి రాజీనామా ప్రకటించడం అయితే ఒక కలకలం రేపారు. అంటే ప్రధానంగా చూస్తే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రామగుండం నియోజకవర్గం రాజకీయాలు రసవత్తంగా మారుతున్నాయి. రాను రాను ఒక హీట్ ను పెంచితే పరిస్థితి అయితే నెలకొంది. అంతేకాకుండా ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇటు ఆరపల్లి మోహన్ కూడా గతంలో ఆ కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరినప్పటికీ పార్టీలో తనకు ప్రాధాన్యత లేదు అని చెప్పేసి ఇప్పటికే రాజీనామా ప్రకటించిన విషయం విదితమే. అంతేకాకుండా తాను భవిష్యత్తులో బీజేపీ వైపు చూస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే మొత్తానికి ఎక్కడికక్కడ మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళంతా కూడా పార్టీలను విడుతూ, అంటే కొద్ది రోజుల్లో ఎన్నికలు రానున్న తరుణంలో వాళ్ళు అంటే వాళ్ళకు ఆదరణ దక్కట్లేదని చెప్పేసి ఒక అసహనం వ్యక్తం చేస్తూ పక్క పార్టీ వైపు చూపులు చూస్తున్న పరిస్థితి నెలకొంది. ఇదంతా కూడా రానున్న ఎన్నికలలో మాత్రం ఒక ఉత్కంఠ, అంటే ఈసారి ఎన్నికలు మాత్రం ఒక వైవిధ్యం సంతరించుకొని ఉందని చెప్పవచ్చు. ఎక్కడికక్కడ రాజకీయ పరిణామాలు రోజు రోజుకి కూడా హఠాత్ పరిణామం చెందుతూ కూడా ఒక ఉత్కంఠనైతే రేపుతున్న పరిస్థితులు అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నెలకొన్నాయి. రాజశేఖర్ రైట్. ఒకటి ప్రధానంగా ఇంకొకటి చూసుకుంటే, అంటే రామగుండం సంబంధించి ప్రధానమైనటువంటి బీజేపీకి బలంగా ఉన్నటువంటి అభ్యర్థి మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇలాంటి మార్పులు అనేవి చాలా వరకు కరీంనగర్కి సంబంధించినటువంటి మార్పులు మరిన్ని భవిష్యత్తులో జరగబోయే అవకాశం ఉంది అనుకోవచ్చు. ఎందుకంటే ఓవైపు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ప్రకటించినా కూడా బీఫామ్ వస్తుందో లేదన్న సంశయం కొందరిలో ఉంది. కాబట్టి కొంతమంది కూడా టికెట్ ఆశిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మార్పులు చేర్పులు, అంటే వారికి అనుకూలమైనటువంటి వ్యక్తికి రాకపోవడం నేపథ్యంలో ఇక్కడ పార్టీ మార్పులు కూడా చేరే అవకాశం ఉంది అనుకోవచ్చు మనం. తప్పకుండా రాజశేఖర్, భవిష్యత్తులో అంటే ఒక కేవలం అధికార పార్టీ మాత్రమే ఇప్పటికే అభ్యర్థుల లిస్టు ఖరారు చేసింది. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ లిస్టు వచ్చిన తర్వాత కూడా ఈ బలసలుగు మరింత కొనసాగనున్నాయి. మీరు అన్నట్టుగా రామగుండం నియోజకవర్గంలో ఇప్పటికే బీజేపీ బలమైన నేతగా సోమవారం సత్యనారాయణ ఉన్నారు. ఆ పార్టీ నుండి కౌశిక హరి కూడా వ్యక్తిగతంగా ఆయన ఒక పెద్ద ఎత్తున కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పరిస్థితి. ఆయన కూడా బీజేపీ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరిన పరిస్థితి. ఇక్కడ మొత్తానికి బీజేపీకి అభ్యర్థి కరువయ్యారని కూడా చెప్పవచ్చు. అయితే రానున్న రోజుల్లో మాత్రం బీజేపీ పార్టీ కాస్త సంక్లిష్టంలో పడుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుంచి తప్పించిన తర్వాత బీజేపీ గ్రాఫ్ కూడా అనూహ్యంగా పడిపోయింది. దీంతో కాంగ్రెస్ పార్టీ మాత్రం పెద్ద ఎత్తున కూడా
ఆ జ్యూస్ అంటే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా లోకి వచ్చాయి. వారి మధ్య ఉన్న ఏదైతే విభేదాలు కూడా అన్ని పక్కన పెట్టి పార్టీ గెలుపుకు అధికారం లక్ష్యంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పావులు కదుపుతుందని చెప్పొచ్చు. మొత్తానికి రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మాత్రం విజయం రావడానికి మాత్రం చాలా పెద్ద ఎత్తున కూడా కృషి చేస్తుంది. ఆ కీలకమైన నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి ఒక జోష్ ను నింపే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపుగా కాంగ్రెస్ పార్టీ హవా కూడా పెరిగిందని చెప్పొచ్చు. అయితే అధికార బీఆర్ఎస్ పార్టీకి ఈసారి బీజేపీ ప్రత్యామ్నాయం కాదు, కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యామ్నాయం అవ్వబోతుందని ఒక స్పష్టమైన, అంటే ఈ జంపింగ్ జపాంగ్లు చూస్తుంటే మాత్రం ఒక స్పష్టమైన సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే ఊహాగానాలు కూడా పెద్ద ఎత్తున చర్చ కూడా కొనసాగుతుంది. అధికార పార్టీ ఆ నేతల వైఫల్యాలు, స్కామ్లు ఇలాంటి వాటి అన్నిటినీ కూడా దాదాపుగా ప్రతి చోట కూడా బీఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బ తగులుతుంది. కాంగ్రెస్ పార్టీతోనే తాము బాగుపడతామని చెప్పి కొంతమంది ఇప్పటికే విశ్లేషకులు కూడా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని కూడా కాస్త ఊహాగానాలు తెగుతున్నాయి రాష్ట్ర